నా పేరు నర్సోజీ. మాది యాదాద్రి భువనగిరి డిస్టిక్ వెలివండ మండలం గోకారం విలేజ్. నాకు 2 months బ్యాక్ సయాటికా వచ్చింది. వస్తే నేను మన అలోపతి డాక్టరు వనస్థలిపురంలో డాక్టర్ అల్వాల్ రెడ్డి అని మంచి ఫేమస్ డాక్టర్, అతని దగ్గరికి వెళ్ళాను. వెళ్తూ ఆయన ఎక్స్రే తీసి ఇట్లా బాబు L4 L3 వచ్చింది, నీకు ఈ వెన్నుపూసలో జాయింట్స్ అవి నరం పట్టుకపోయి ఇట్లా వస్తుంది అని అతను చెప్పిండు. బెడ్ రెస్ట్ తీసుకోవాలన్నాడు. దానికి మెడిసిన్ రాసిండు 1 month. నేను ఆ 1 month మందులు వాడుకుంటూ బెడ్ రెస్ట్ తీసుకున్నాను. రిజల్ట్ ఏం లేదు. మళ్ళీ నెక్స్ట్ మంత్ వెళ్ళాను. నెక్స్ట్ మంత్ కూడా 1 month రాసిండు. అంత రిజల్ట్ ఏం రాలేదు. మా ఫ్రెండ్ చలపతి అని అతను కూడా మా ఊరే, కానీ ఆయన సిటీలో ఉంటాడు. అతనికి 14-15 years బ్యాక్ ఆయన డ్రైవింగ్ ఫీల్డ్ ఉండే, ఆయనకు సేమ్ ప్రాబ్లం ఉండే ఆయనకు. ఆయన కూడా అసలు మోషన్స్ వేరే బయట కూర్చొని కూడా రాకపోయేది, మోషన్ కొని కూడా రాకపోయేది. అతను ఇక్కడికి వచ్చినాక డాక్టర్ నేలపట్ల సుధీర్ కుమార్ అని ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఆకుపంక్చర్ ట్రీట్మెంట్ చేస్తారు సారు. అతని దగ్గరకు వచ్చి అతను ట్రీట్మెంట్ తీసుకున్నాక అతను క్యూర్ అయ్యిండు. క్యూర్ అయితే నాకు అతను జ్ఞాపకం వచ్చి నాకు ఈ ప్రాబ్లం వచ్చిందని నేను అతనికి కాంటాక్ట్ అయ్యాను. అతను నుండి ఇమీడియట్లీ డాక్టర్ సుధీర్ కుమార్ సార్ దగ్గరికి ఆకుపంక్చర్ ట్రీట్మెంట్ తమ్ముడు అని నాకు సలహా ఇచ్చాడు. దాని ప్రకారమే నేను డాక్టర్ సుధీర్ కుమార్ సార్ని కలవడం జరిగింది. సార్ ఉండి ఒక 3 months రావాలి, మంత్లో ఒక 10 sittings, అంటే ఒక సిట్టింగ్ 20 minutes ఉంటుంది. డైలీ 2 sittings పెడతాడు, 20 minutes. అట్లా ఒక 3-4 months రావాలి బాబు అని చెప్పిండు. కానీ నేను 1 month వచ్చే వరకే డైలీ 1 monthలో 2 sittings పెట్టుకున్నాను. 1 monthలో 10 days 2 sittings పెట్టుకుంటే 10-20 sittings అయినాయి. ఈ 20 sittings నాకు ఒక 90-84% క్యూర్ అయింది. బట్ ఇక 10-15% ఉంది. చాలా మంచి రిజల్ట్ ఉంది నా వరకైతే. ఇక్కడ ఏ మెడిసిన్స్ ఉన్నాయి, ఖాళీ నీడిల్స్ నరాల మీద కుచ్చి మన కరెంటు వైబ్రేట్ అంటే లైట్గా మనకు అంత ఏం బాధ ఉండదు. లైట్ ఇట్లా చిమ్మన్నట్టు వైబ్రేట్ వచ్చినట్టు వచ్చేస్తుంది. అదొక 20 minutes ఉంటుంది. మళ్ళీ మనం ఒక 1/2 hour టైం తీసుకొని మళ్ళీ 20 minutes పెట్టుకుంటే రోజు 2 sittings అవుతాయి. నేనైతే అట్లనే 10 days పెట్టుకున్నాను. నాకు 90-80% కంట్రోల్ అయింది, ఫ్రీగా అయినా. అప్పుడు అసలు కూర్చోడానికి ఇబ్బంది ఉండేది, నిలవడానికి ఇబ్బంది ఉండేది, నడవడానికి కూడా ఇబ్బంది ఉండేది. నేనైతే చాలా ఫ్రీ అయిపోయినా. మిత్రులారా, నాకు తగ్గంగానే మా మిస్సెస్ని కూడా, ఆమె కూడా నడుము నొప్పి, కొంచెం ఈ చెయ్యి హ్యాండ్ ప్రాబ్లం కూడా ఉండే ఆమెకు నొప్పి. సార్ దగ్గరికి ఇప్పుడు 3-4 days అవుతుంది కాబట్టి ఆమె కూడా కొంచెం రిలీఫ్ ఉందని అంటుంది. మా మిస్సెస్ కూడా తీసుకొచ్చాను, ఆమె కూడా కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. మీకు కూడా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే, బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ, షోల్డర్ పెయిన్ కానీ, సయాటికా కానీ, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా డాక్టర్ సుధీర్ కుమార్ గారిని సంప్రదించండి. ఇక్కడ వేరే మందులు అవి ఇవి ఏమి ఇవ్వరు. సారు నరాల మీద నిడిల్స్ వచ్చి వాటికి కరెంటు వైబ్రేట్ లైట్గా చిన్నగా ఇస్తారు. ఏం ప్రాబ్లం ఉండదు. మీరు కూడా వచ్చి సార్ని సంప్రదించి ట్రీట్మెంట్. నర్సోజీ గారు మా దగ్గర సియాటికా బ్యాక్ పెయిన్ గురించి వచ్చినారు. బాగా సివియర్గా ఉండే పెయిన్. 2-3 months బాగా సఫర్ అయినాడు. తర్వాత మెడికేషన్స్ తీసుకున్న తర్వాత కూడా ఆయనకు ప్రాపర్ రిలీఫ్ ఎక్కడ రాలేదు. బెడ్ నుంచి కదలేని పరిస్థితి. వాళ్ళ కజిన్ ఒక అతనికి మనకి ఇక్కడ ట్రీట్మెంట్ జరిగింది. అతనికి కూడా చాలా అక్యూట్ సియాటికా ఉండే. ఆల్మోస్ట్ 15 years పైన అయింది. పూర్తి బెడ్ స్ట్రెచర్ మీద తీసుకొచ్చాను తనని ఇప్పుడు మా దగ్గర. విత్ ఇన్ షార్ట్ టైం ఆయన ట్రీట్మెంట్ కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు ఆయనకు 15 years వరకు కూడా ఏమి రిపిటేషన్ ఏమి లేదు. సర్జరీ మాట వదిలేసి ఆయనకి ఇప్పుడు మందులు కూడా ఏం అవసరం పడట్లేదు. సో అట్లా తన కజిన్ కనుక తన దగ్గరికి వెళ్ళి కనుక్కుంటే, ఇక్కడ పలానా దగ్గరికి వెళ్ళండి, యాక్యుపంక్చర్ చేసుకుంటే నాకు మంచిగా అయింది, నువ్వు ఇంకా ఏమీ ఆలోచించకుండా ఇక్కడికి వెళ్ళంటే అంటే ఇమీడియట్గా వచ్చినాడు. విలేజ్లో ఉంటారు వాళ్ళు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇమీడియట్గా మనం యాక్యుపంక్చర్ స్టార్ట్ చేసినాము. కోర్స్ లోపలే కంప్లీట్గా ఆల్మోస్ట్ ఆయనకి మంచి రిలీఫ్ వచ్చేసింది. బ్యాక్ ఎక్స్ అట్టుగా. ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ కూడా సర్ప్రైజ్ అవుతున్నారు, ఎంత తొందరగా నువ్వు ఎట్లా రికవర్ అయినావు అని చెప్పేసి. సో రిజల్ట్ చూసి వాళ్ళ భార్యను కూడా తీసుకొచ్చినాడు. వాళ్ళ భార్యకు కూడా బ్యాక్ ఏక్ సివియర్గా ఉంది, సర్వైకల్ స్పాండిలోసిస్.
హ్యాండ్ కంప్లీట్గా నంబై ఉంది కంప్లీట్గా. సో అక్యుపంక్చర్లో మనకి బ్యాక్ ఏక్ కానీ సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ మేము ఇంతవరకు ఫెయిల్ అయింది లేదు. ఎందుకంటే పెయిన్ తగ్గట్లేదు అక్కడ. ఆ డీజనరేటివ్ ప్రాసెస్ ఎందువల్ల అవుతుంది అనేది మనం దాన్ని కరెక్ట్ చేస్తూ ఉన్నాం. యాక్చువల్గా ఏమవుతుంది, ఇప్పుడు బ్యాక్ ఏక్ కానీ లంబాగో స్టార్ట్ అయిన తర్వాత సియాటికా వరకు పోవడానికి రీజన్ జనరల్లీ L4 L5 ఫస్ట్ వేరౌట్ అవుతుంది, దాని తర్వాత L5 S1 తర్వాత L3 L4 ఇట్లా ఈ బోన్స్ మధ్యలో ఎక్కువ ప్రెషర్ పడతా ఉంటుంది. ఇనఫ్ నరిష్మెంట్ కాక పైన ఫేస్ తగ్గి మధ్యలో ఉన్న డిస్క్ ప్రెస్ అయ్యి మధ్యలో ఇంకా మెత్తటి పదార్థం ఉంటుంది, న్యూక్లియస్ పల్పోసిస్ అంటాము. అది హర్నియేట్ అయ్యి బయటికి వచ్చి వెనకాల ఉన్న నరాన్ని ప్రెస్ చేస్తుంది. స్టార్టింగ్లో బ్యాక్లో పెయిన్ రావడం, వంగినప్పుడు ఎక్కువ నొప్పి రావడం, వంగలేకపోవడం అట్లాంటివి స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత నరువులో కొంచెం మొద్దు వారిపోయి అక్కడ నొప్పి తెలియకపోవచ్చు కొన్ని రోజుల వరకు. కిందికి గ్లూటియల్ రీజన్ నుంచి మనకి ఆ నరువు కింది వరకు వస్తుంది, అది సియాటిక్ నర్వ్ అంటాము. అక్కడ పైన ఒతకపోయి అది ఇన్ఫ్లేమ్ అయ్యి కింద వరకు పెయిన్ రూట్లో పెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది. సో L4 L5 అయితే కనుక మనకి సైడ్ నుంచి, L5 S1 అయితే బ్యాక్ నుంచి వస్తుంది. అంటే ఆక్యుపంక్చర్ ప్రకారం చూసుకుంటే ఇదేమో గాల్ బ్లాడర్ మెరిడియన్, ఇదేమో యూరినరీ బ్లాడ్ మెరిడియన్, ఇంకా పైకి అయితే స్టమక్ మెరిడియన్. ఇట్లా మనకి ఏ మెరిడియన్ ద్వారా మన ఏ నర్వ్ అయితే మనకి ఇన్వాల్వ్ అవుతుందో ఆ రూట్లో ఆ మెరిడియన్ ఇన్వాల్వ్ అయిపోయి మనకి ఆ రూట్లో పెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది. సో మనం లోకల్గా పాయింట్స్ తీసుకుంటాము, అక్కడ నరిష్ చేయడానికి ట్రై చేస్తాము, అక్కడ లోకల్ బ్లాక్స్ మనం ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాము. డిజిటల్ పాయింట్స్ ఉంటాయి మనకి ఆక్యుపంక్చర్లో. డిజిటల్ పాయింట్స్ అంటే ఆ ఏరియా అంతా కవర్ చేస్తుంది. అట్లాగే బోన్స్ అండ్ కార్టిలేజెస్కి ఇన్ఫ్లుయెన్షియల్ పాయింట్స్ ఉంటాయి. ఇట్లాగే మజిల్ అండ్ టెండాన్, మజిల్స్ కూడా స్టిఫ్ అయి ఉంటాయి కనుక మజిల్స్ అండ్ టెండాన్ కూడా ఇన్ఫ్లుయెన్షియల్ పాయింట్ GB34 అట్లాంటి పాయింట్స్ తీసుకుంటాం. సో లోకల్గా మెరిడియన్స్లో బ్లాకేజెస్ క్లియర్ చేస్తాము. ఆ పేరెంట్ మనకి ఎనర్జీ బోన్స్కి సప్లై చేస్తుంది, కిడ్నీ మెరిడియన్ UB23 బ్యాక్ షూ పాయింట్ ఉంది. సో అక్కడ పాయింట్ తీసుకుంటాం. సో UB23 నుంచి మనకు బోన్స్ అన్నిటికీ నరిష్మెంట్ అవుతుంది. GB34 పాయింట్ మజిల్ అండ్ టెండాన్కి ఇన్ఫ్లుయెన్షియల్ పాయింట్. ఆ పాయింట్ తోటి మజిల్స్ అన్ని ఫ్రీ అవుతూ వస్తాయి. అట్లాగే మనం లోకల్గా మనం ఎనర్జీని మనం గషింగ్ చేస్తూ ఉన్నాం కనుక ఆ నరిష్మెంట్ వల్ల తనకి ఆ డిజనరేటివ్ ప్రాసెస్ స్టాప్ అవుతుంది. బికాస్ ఎనర్జీ డిమాండ్ మీట్ కాలేక మనకి డిజనరేటివ్ ప్రాసెస్ వస్తుంది. ఎప్పుడైతే ఎనర్జీ డిమాండ్ మీట్ అయ్యేంత మనం నరిష్మెంట్ ఇస్తామో అక్కడ డిజనరేటివ్ ప్రాసెస్ స్టాప్ అవుతుంది, పెయిన్ తగ్గిపోతుంది. ఇంకా మనం నరిష్మెంట్ చేస్తూ ఉంటే రీజనరేషన్ స్కోప్ వస్తుంది. మనం MRI తీస్తే రిపీటెడ్గా స్పేస్ ఇంక్రీజ్ కావడం మనం ఫస్ట్ చూస్తాము. ఎప్పుడైతే స్పేస్ ఇంక్రీజ్ అవుతుందో మధ్యలో ఉన్న డిస్క్ మీద ప్రెషర్ పడదు, స్లోగా డిస్క్ కూడా రిట్రాక్ట్ అవ్వడం చూస్తాము. ఇవన్నీ కూడా అంటే హోల్ ప్రాసెస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ అవర్ బాడీ, దాన్ని మనం రివర్స్ చేసే పొటెన్షియల్ ఆక్యుపంక్చర్కి ఉంది కనుక టోటల్గా మనం రూట్ కాజ్ని ట్రీట్ చేస్తున్నాం కనుక లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ వస్తాయి. సర్జరీ కంటే కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి. సర్జరీలో మనం L4 L5 ప్రాబ్లం ఎక్కువ ఉంది, డిస్క్ బయటకు వచ్చిందంటే ఆ డిస్క్ని కట్ చేసి మనం ప్లేట్ వేస్తాం, లామినెక్టమీ డిస్కెక్టమీ అంటాం. కాకపోతే ఇక్కడ రెండు బోన్స్ ఒకటేలాగా మూవ్ అయినప్పుడు L3లో కానీ S1లో కానీ మనకు ప్రెషర్ పడుతుంది, అక్కడ నుంచి వేర్ అవుట్ అవుతూ వస్తుంది. పై నుంచి కింద నుంచి స్టార్ట్ కావచ్చు ప్రాబ్లం. సర్జరీని తప్పు పట్టట్లేదు, బట్ స్టిల్ మనకి అది కూడా పర్మనెంట్ కాదు. మనం ఎన్నో కేసెస్ చూస్తూ ఉంటాం, సర్జరీ అయిన తర్వాత 3 నెలల నుంచి మళ్ళీ పెయిన్ రావడం, వేరే రూట్లో పెయిన్ రావడం చూస్తూ ఉంటాం. వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అన్ని అట్లాంటి కేసెస్ చాలా చూస్తున్నాం. అండ్ సర్జరీ కాంప్లికేట్ అయితే మటుకు 2 legs పడిపోతాయి. అఫ్ కోర్స్ ఇప్పుడు ఆ కాంప్లికేషన్ అంత ఈజీగా రావట్లేదు, బికాస్ సర్జరీ చాలా సొఫిస్టికేషన్ వచ్చింది. ఇంతకుముందు మేము చాలా చూసాం. ఎర్లీగా మేము అక్యుపంక్చర్ స్టార్ట్ చేసినప్పుడు 30 years బ్యాక్ సియాటికా ఆపరేషన్ అయినప్పుడు 2 legs పడిపోవడం చూసాం మేము. యూరిన్ మోషన్ కంట్రోల్ పోతుంది, భయంకరమైన ప్రాబ్లం వస్తుంది అక్కడ నుంచి. అఫ్ కోర్స్ ఆ ప్రాబ్లం ఇప్పుడు తగ్గిపోయింది. అప్పుడు 100లో ఒకరికి అయింది అంటే ఇప్పుడు 1000లో ఒకరికి అవ్వచ్చు. అన్ఫార్చునేట్లీ ఆ పేషెంట్ మనమే అయితే కనుక మన లైఫ్ రూయిన్ అవుతుంది. అక్యుపంక్చర్లో మనం హోల్ స్పైన్కి మనం నరిష్మెంట్ పంపిస్తాము. ఎస్పెషల్లీ ఆ ఏరియా లంబర్ రీజన్ మొత్తంకి మనకి నరిష్మెంట్ డిజిటల్ పాయింట్ ద్వారా మనకి నరిష్మెంట్ చేస్తున్నాము. అక్కడ లోకల్గా మనం ఎనర్జీని గషింగ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే హోల్ స్పైన్ నరిష్మెంట్ అవుతుంది కనుక మనకి స్పైన్లో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కానీ తగ్గిపోతుంది. కొంచెం డిస్క్ బయటకు వచ్చి దాన్ని సర్జరీ చేసేంత లేకున్నా కానీ మళ్ళీ ఇది ఫ్యూజ్ చేస్తే ఇది బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కనుక హోల్ నరిష్మెంట్ అయినప్పుడు అన్ని బోన్స్ల నుంచి స్పేస్ క్రియేట్ అవుతుంది అండ్ డిస్క్ లోపలికి పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ మనం చెప్తే యాక్చువల్గా బిలీవ్ చేయలేము, బట్ దేర్ ఆర్ సో మెనీ MRIs దట్ స్పేస్ ఇంక్రీజ్ అవ్వడం చూస్తున్నాము, ఈవెన్ డిస్క్ నెక్కిపోవడం చూస్తున్నాం మేము. అవన్నిటికంటే కూడా ముఖ్యంగా పేషెంట్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ లైవ్ ఎగ్జాంపుల్. రేపు రోజున సర్జరీ అవాయిడ్ చేసుకుని వచ్చిన వాళ్ళు కూడా 15-20 సంవత్సరాలు హ్యాపీగా తిరుగుతూ ఉన్నారు, అన్ని పనులు చేసుకోగలుగుతున్నారు. దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ టెస్టిమోనియల్. మనం ఏం వేరే MRI తీయాల్సిన అవసరం లేదు. మనిషి 15 సంవత్సరాల తర్వాత అక్యుపంక్చర్ చేసుకొని 15 years తర్వాత కూడా నార్మల్గా వర్క్ చేసుకోగలుగుతున్నాడు అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ టెస్టిమోనియల్. అట్లా ఎన్నో కేసెస్ ఉన్నాయి మా దగ్గర. నాట్ ఈవెన్ ఏ సింగిల్ పర్సన్ మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఈ 37 yearsలో నేను అక్యుపంక్చర్లో సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ, లంబార్ స్పాండిలోసిస్ కానీ, లంబార్ కెనాల్ స్టినోసిస్ కానీ, సర్వైకల్ కెనాల్ స్టినోసిస్ కానీ, సియాటికా కానీ, L3 L4 L4 L5 L5 S1 ఎక్కడ డిస్క్ ప్రొలాప్స్ అయినా కానీ, మనం C3 C4 అయినా C5 C6 అయినా ఎక్కడ ప్రొలాప్స్
కొలాప్స్ అయినా కానీ ఎక్కడ డిస్క్ బయటకు వచ్చినా కంప్రెషన్ అవుతున్నా కానీ మేము ఇంతవరకు ఒక్కరిని కూడా సర్జరీకి పంపించలేదు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ పర్సన్ నీడెడ్ సర్జరీ. ఇన్ఫ్యాక్ట్ రేపటి రోజున సర్జరీ ఉన్న వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చిన వాళ్ళు, ఆ సర్జరీ అబార్ట్ చేసుకుని వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు సర్జరీ అవసరం పడలేదు. ఈ 37 yearsలో ఏ రిపిటేషన్ చూడలేదు నేను. మేము చెప్తాం ఒక 10 yearsలో మళ్ళీ రావచ్చు అని చెప్పి. మేము చెప్పిన రోజులు పేషెంట్ చేసుకుంటే కనుక ఆ డిజనరేటివ్ ప్రాసెస్ స్టాప్ చేసి రీజనరేషన్కి స్కోప్ ఇచ్చి వదిలిపెట్టిన తర్వాత 15-20 years నుంచి కూడా పేషెంట్స్ ఎవరికి రిపిటేషన్ చూడలేదు, సర్జరీ అవసరం పడలేదు. దట్ ఈస్ ద పొటెన్షియల్ ఆఫ్ యాక్యుపంక్చర్.